గా తయారైపోయావు కనుక అంటే రాటు తేలి. సో డి అంటే డి అరెస్ట్ కాలేదు ఇంతవరకు, అంతే కదా? ఇంతవరకు అదే ఇంతవరకే నేను అన్నది కూడా, ఆ పదం నేను వాడింది అదే. సో బట్ అరెస్ట్ కాకపోయినా పార్టీలో ఎట్లాంటి గొడవలు ఏదైనా వచ్చినా ముందుంటున్నాము, ఎక్కడ ఎవరిని స్పేర్ చేయకుండా కాలు దూకుతుంటాం పందెం పుంజులాగా. సో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మహిళా కోటాలో లేకపోతే ఎస్సీ కోటాలోనో ఏదో కోటాలో ఇప్పుడు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ ఎవరు? అనిత. తర్వాత అనిత. అయ్యో సరే, నేను ఒకటి ఆలోచించుకుంటాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అనిత అంటే అందరికీ తెలుసు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగిన ఏదో అంటారు కదా, ఏ శాఖ దగ్గరికి వెళ్ళి ఏ పని చేయించుకోవాలన్నా సకల శాఖలు చుట్టివచ్చు. ఒకటే అనుకోండి, ఒకదానికే కన్ఫైన్ అవుతామేమో. అవును. సో ఏదైనా చంద్రబాబు ఏది లేకపోయినా పర్వాలేదు అనేది హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు పాల్ బ్యూరో పొజిషన్ తీసుకొచ్చారు సార్ నన్ను విత్ ఇన్ 10 years స్పాన్. 10 years కూడా కాలేదు, 8 years. ఇది 3, అది 5, ముందు ఒక 1 year, 9 years అంతే. 9 years స్పాన్ లో ఒక టీచర్ పొజిషన్ లో ఉన్న అనిత ఈరోజు ఒక జాతీయ పార్టీ హోదాలో తెలుగుదేశం పార్టీలో పాల్ బ్యూరో మెంబర్. ఇంతకు మించి నాకు గౌరవం ఇంకేం కావాలి? సంతృప్తి పడితేనేమో చాలా పెద్ద అచీవ్మెంట్, చాలా పెద్ద అచీవ్మెంట్. కానీ రాజకీయాలు ఏంటంటే ఇంకా ఇట్లా చూస్తుంటారు కదా, పైకి కింద కాకుండా. సార్ ఒకటి ఇంకో విషయం చెప్పనా, ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారిని నాకు ఇది కావాలని నేను అడగలేదు సార్. నిజంగా ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని. అందుకేనేమో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఏదైనా అంటే బీపీ సర్రమని లేదిస్తుంది నాకు. అసలు మామూలుగా బీపీ లేదుగా? లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మాత్రం ఉంటుంది. 160 మీదకి వెళ్ళేది ముళ్ళు. అయితే గవర్నమెంట్ అంటూ వస్తే ఫస్ట్ మీ టార్గెట్గా ఎవరు ఉండబోతున్నారు? పేర్లు చెప్పమంటారా, సంఖ్య చెప్పమంటారా? 1, 2 చెప్పు పేర్లు. కొడాలి నాని గారు. కొట్టేస్తానండి. కొట్టనండి, నేను చెప్పాను సార్, సిస్టమ్ ప్రకారమే, నిబంధనల ప్రకారం షరతులు వర్తిస్తాయి అంటారు కదా, షరతులు వర్తిస్తాయి. సో సెకండ్ A2 నేను ఇక్కడ కూడా విజయసాయి రెడ్డి A2 నేనా సార్? ఆయన అంటే ఏదైనా మనసాక్షి ప్రకారంగా పనిచేస్తే ఆయన అలా పనిచేయడు. ఆయన మనసాక్షితో పనిచేయడు. ఆయన మనసాక్షితో పనిచేయడు ఆయన. కాబట్టి నెక్స్ట్ సాక్షి అంతే, అనుభవించాల్సిందే. ఇప్పుడు మనసాక్షితో పనిచేయకుండా వేరే ఆదేశాలు వేరే వాళ్ళని సంతృప్తిపరచడానికి అయినా సరే అది ఏమవుతుందంటే అది పాపంలోనో లేదా తప్పుడు నేరంలోనో భాగం తీసుకున్నారు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే వీళ్ళని ఏదో మేము అలా చేసేస్తాం ఇలా చేసేస్తాం అన్నది అలా పెట్టుకోవడానికి గురించి అని కాదు కానండి సార్, ఇలాంటి వాళ్ళని మర్చిపోకూడదని చెప్తున్నాను నేను. అది మేము ఇలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. మేము ఫస్ట్ గుర్తు పెట్టుకునే పొజిషన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళే. ఇది కానీ జనానికి కాస్త ఏం, మీరు ఇప్పుడు ఈ ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రావాలంటే జనంలో ఏంటి, ఏదైనా మంచి జరుగుతుంది అనుకుంటేనే, అంతేగాని ఒక 10 మందిని ఇక్కడ శిక్షించిన వాడు కనుక ఇక్కడ ఒక 15 మందిని శిక్షిస్తామంటే మాకెందుకు, మాకేం వస్తుంది అంటారు. అంతే కదా సార్. ఈరోజు వాళ్ళు చేసినంత క్రూయల్ రాజకీయాలు మేము చేయలేం, మేము చెయ్యలేము కాదు, చేయటం కోసం అయితే తెలుగుదేశం అవసరమే లేదు అనేది ప్రత్యేకంగా ఏం అవసరం, వాళ్ళు చేస్తున్నారు కాలేదు. అంతే కదా సార్, వాళ్ళు చేస్తున్నారు, ప్రజలు తిట్టుకుంటున్నారు. మరి అటువంటి మళ్ళీ మేము అదే చేస్తే మాకు మిమ్మల్ని తిడతారు. అలాగని చెప్పి వాళ్ళు చేసిన 100% మేము చేయం. కానీ ఇందాక చెప్పాను కదా సార్, నిబంధనల ప్రకారం కొన్ని టార్గెట్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి మాకు కూడా.